హలో ఫ్రెండ్స్. ఒలింపిక్స్ ప్రపంచ శాంతి ముఖ్యమైన లక్ష్యంగా స్పోర్ట్స్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఒకటిగా చేరనే ఉద్దేశంతో 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ క్రీడా ఉత్సవమే ఒలింపిక్స్. జాతి, మతం, లింగ భేదాలనేవి మనుషుల మధ్య ఉండకూడదని, ఫ్రెండ్షిప్, యూనిటీ, ఫెయిర్ ప్లే అనే భావాల్ని స్పోర్ట్స్ ద్వారా ప్రపంచ యువతకి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఒలింపిక్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహించే ఈ ఒలింపిక్స్కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఒలింపిక్స్ని నిర్వహించడం కోసం అగ్రదేశాలు పోటీ పడుతుంటాయి. జస్ట్ ఒక్క మెడల్ గెలిచినా కానీ చాలా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కసారి ఒలింపిక్ మెడల్ గెలిస్తే లైఫ్ లాంగ్ హీరో అయిపోయినట్లే. ఒక్కసారి గనక ఒలింపిక్స్ ని హోస్ట్ చేస్తే ఇక ఆ దేశం చరిత్రలో నిలిచిపోవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒలింపిక్స్ గొప్పతనం గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. మెరిసే ఈ ఒలింపిక్ రింగ్స్ వెనకాల ఇంకో చీకటి కోణం కూడా ఉంది. ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే ఈ ఒలింపిక్స్ వెనకాల డ్రగ్స్, కరప్షన్, ప్రాపగండా, జలసీతో కలిగిన డార్క్ సైడ్ కూడా ఇంకోటి ఉంది. సో అలాంటి ఒలింపిక్ డార్క్ సైడ్ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. హోస్టింగ్ రియాలిటీ. ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడం కోసం దేశాలు తెగ పోటీ పడుతుంటాయి. అండ్ ఈ హోస్టింగ్ రైట్స్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఎప్పుడో జరగబోయే ఒలింపిక్స్ కోసం మన ఇండియా ఇప్పటి నుంచే తెగ ట్రై చేస్తుంది. కానీ ఒకసారి ఆ హోస్టింగ్ రైట్స్ వచ్చిన తర్వాత ఆ హోస్టింగ్ సిటీలో ఉండే ప్రజలకు ఎదురయ్యే కష్టాల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఒలింపిక్సే తీసుకోండి. 2008 ఒలింపిక్స్ రైట్స్ కోసం 2001లో చైనా బిడ్ గెలిచినప్పుడు బీజింగ్లో అర్బనైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒలింపిక్ స్టేడియంస్ కట్టడం కోసం ఎన్నో ఏళ్ల నుంచి బీజింగ్లో సెటిల్ అయిన వాళ్ళందరినీ అక్కడి నుంచి రీప్లేస్ చేశారు. ఈ రీప్లేస్మెంట్లో భాగంగా చాలా మందిని బలవంతంగా వేరే ప్లేసెస్కి తరలించడం జరిగింది. 2007లో ది సెంటర్ ఆఫ్ హౌసింగ్ రైట్స్ అండ్ ఎవాక్యుయేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 15 లక్షల మందిని బీజింగ్ నుంచి తరలించడం జరిగింది. ఓన్లీ బీజింగ్లోనే కాదు, ఆ తర్వాత జరిగిన లండన్, రియో, టోక్యో అండ్ ఇప్పుడు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఇదే రిపీట్ అయింది. ఒలింపిక్స్ మొదలవడానికి కొద్ది నెలలకు ముందే ప్యారిస్లో ఉంటున్న మైగ్రేట్స్ని, హోమ్లెస్ పీపుల్ని ప్యారిస్ గవర్నమెంట్ అక్కడి నుంచి పంపించేసింది. ఇలా ఒలింపిక్స్ కోసం బలవంతంగా తరలించిన వాళ్ళలో సగం మంది కూడా వాళ్ళు సరైన ఇల్లు ఇవ్వలేదు. సరే, ఇంత చేస్తున్నారు, పోనీ హోస్ట్ చేసే సిటీకి ఏమైనా లాభం ఉందా అంటే అది కూడా లేదు. 1960 ఒలింపిక్స్ తర్వాత హోస్ట్ చేసిన ఏ దేశానికి కూడా లాభాలు అయితే రాలేదు. అండ్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి దాదాపుగా $8.87 బిలియన్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్, బెన్ జాన్సన్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఒకసారి ఒలింపిక్ మెడల్ గెలిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హీరోలుగా బ్రతికేస్తారు. సో అందుకోసమనే ఆ మెడల్స్ని సంపాదించడం కోసం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతి వాళ్ళు రాత్రి పగలని తేడా లేకుండా ట్రైనింగ్ తీసుకుంటూ తెగ కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది అథ్లెట్స్ మాత్రం పర్సనల్ పర్ఫార్మెన్స్ లిమిట్స్ని పుష్ ఛాలెంజ్ అనుకుంటారు. అంటే వాళ్ళకున్న సామర్థ్యానికి మించి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటారు. దీనికోసం వాళ్ళు ట్రైనింగ్ ఇంకా న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కెమికల్స్ని వాడి వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెంచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. దాన్నే డోపింగ్ అని చెప్పి అంటారు. సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్ వాడటం. ఒలింపిక్స్లో డోపింగ్ స్కాండల్స్ చాలానే జరిగాయి. చాలా మంది అథ్లెట్స్ బ్యాన్ చేసిన డ్రగ్స్ని తీసుకొని దొరికిపోయారు కూడా. అయితే వీళ్ళలో బాగా ఫేమస్ అయింది మాత్రం బెన్ జాన్సన్. 1988లో జరిగిన ఒలింపిక్స్లో కెనేడియన్ ట్రాక్ రేసర్ అయిన బెన్ జాన్సన్ 100 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ని సాధించాడు. కేవలం గోల్డ్ మెడల్ సాధించడమే కాదు, 9.79 సెకండ్స్లో రేస్ని ఫినిష్ చేసి వరల్డ్ రికార్డ్ని తను క్రియేట్ చేశాడు. కానీ బెన్ జాన్సన్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ రేస్ డర్టియెస్ట్ రేస్ ఇన్ ద హిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం జాన్సన్ బ్యాన్ అయిన స్టెరాయిడ్స్ని తన ట్రైనింగ్ భాగంలో తీసుకోవడం. దీంతో జాన్సన్ని ఆ రేస్ నుంచి డిస్క్వాలిఫై చేసి అతను గోల్డ్ మెడల్ని కార్ల్ లూయిస్ అనే పాపులర్ అమెరికన్ ట్రాక్ రన్నర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, టాన్యా హార్డింగ్ స్కాండల్. కుదిరితే ఫస్ట్ వచ్చి మెడల్ గెలవాలి, లేదంటే మెడల్ గెలిచే క్యాండిడేట్ ని చెడగొట్టాలి. ఈ లాజిక్ నే ఫాలో అయింది అమెరికన్ ఫార్మర్ ఫిగర్ స్కేటర్ టాన్యా హార్డింగ్. జనవరి 6, 1994 యుఎస్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న నాన్సీ మీద ఎవరో అటాక్ చేసి ఆమె కాలుని విరగొట్టారు. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే నాన్సీ కాలు విరగొట్టడం వెనకాల టాన్యా హార్డింగ్ హస్తం ఉంది. హార్డింగ్ ఇంకా నాన్సీ ఇద్దరు కూడా యుఎస్ స్కేటింగ్ టీమ్ లో మెంబర్సే. అయితే నాన్సీ పార్టిసిపేట్ చేయకపోతే వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తన సొంతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో హార్డింగ్ తన ఎక్స్ హస్బెండ్ హెల్ప్ తీసుకుని ఈ అటాక్ ని చేపించినట్టు తెలిసింది. దీంతో యునైటెడ్ స్టేట్స్ ఫిగర్ స్కేటింగ్ అసోసియేషన్ హార్డింగ్ మీద లైఫ్ లాంగ్ బ్యాన్ విధించింది. నెక్స్ట్, రష్యన్ డోపింగ్ స్కాండల్. ఒక ప్లేయర్ మెడల్ కోసం డ్రగ్స్ తీసుకోవటం ఏదో తన గ్లోరీ కోసం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక దేశమే తమ అథ్లెట్స్ కి డ్రగ్స్ ఇచ్చి మరీ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఏమనాలి చెప్పండి. అండ్ ఇలా చేసింది ఏదో చిన్న దేశం కాదు, ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన రష్యా. రష్యా తమ అథ్లెట్స్ ని 2014 నుంచి డ్రగ్స్ ఇస్తూ ఒలింపిక్స్ కి రెడీ చేసింది. ఈ విషయాన్ని రష్యా యాంటీ డోపింగ్ ల్యాబొరేటరీ హెడ్ అయిన డాక్టర్ గ్రిగోరీ బయటపెట్టాడు. బ్యాన్ చేసిన డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అథ్లెట్స్ కి ఆల్కహాల్లో కల్పించేవాళ్ళంట.
2014 వింటర్ ఒలింపిక్స్లో రష్యా తరపున మెడల్ గెలిచిన వాళ్ళలో దాదాపు 15 మంది అథ్లెట్స్ డ్రగ్స్ తీసుకుని పార్టిసిపేట్ చేసినట్టు ఆ డాక్టర్ చెప్పారు. ఈ ఎలిగేషన్స్ ప్రూవ్ అయిన తర్వాత రష్యాని వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్ నుంచి సస్పెండ్ చేశారు. యుఎస్ఏ బాయ్కాట్స్ మాస్కో ఒలింపిక్స్. 1980 ఒలింపిక్స్ మాస్కోలో జరిగింది. ఈ ఒలింపిక్స్ మొదలవడానికి ముందు అంటే 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించడాన్ని వ్యతిరేకించిన యుఎస్ఏ మాస్కో ఒలింపిక్స్ని బాయ్కాట్ చేయాలని చెప్పి డిసైడ్ అయింది. అప్పటికే యుఎస్ఏ ఇంకా సోవియట్ యూనియన్ మధ్యలో కోల్డ్ వార్ అనేది జరుగుతోంది. యుఎస్ఏ మాస్కో ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేయడంతో ఈ కోల్డ్ వార్ ఇంకా ముదిరిపోయింది. యుఎస్ఏ చేసిన ఈ బాయ్కాట్ కి రివెంజ్ గా సోవియట్ యూనియన్ 1984లో లాస్ వేగాస్ లో జరిగిన ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేసింది. ఈ రెండు దేశాలు ఈగోతో ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేసి ఎన్నో ఏళ్ల పాటు ఒలింపిక్స్ కోసం ట్రైనింగ్ తీసుకునే అథ్లెట్స్ ని బలి తీసుకున్నాయి. అమెరికాకు చెందిన 25 మంది అథ్లెట్స్ తమ జీవితాంతం కళని నాశనం చేశారని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ మీద కోర్టులో దావా కూడా వేశారు. అసలు ఈ ఒలింపిక్స్ నిర్వహించేదే దేశాల మధ్య భేదాలు లేకుండా అన్ని దేశాలు కలిసి ఉండటానికి. కానీ అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ ఒలింపిక్ స్పిరిట్ ని నాశనం చేసి ఒలింపిక్స్ కున్న మీనింగ్ ని చెడగొట్టేశాయి. నెక్స్ట్, సాల్ట్ లేక్ సిటీ బ్రైబింగ్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒలింపిక్స్ ని కనుక హోస్ట్ చేస్తే వాళ్ళ జన్మ ధన్యమైపోతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ అనుకుంటూ ఉంటాయి. ఇలా ధన్యం అవ్వాలంటే వాళ్ళు సరైన బిడ్ వేయాలి. కానీ బిడ్ వేస్తే సరిపోదు, జన్మ ధన్యం అవ్వాలంటే బ్రైబ్ కూడా ఇవ్వాలని చెప్పి అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ వాళ్ళు అనుకున్నారు. ఈ సాల్ట్ లేక్ సిటీ ఆర్గనైజర్స్ అప్పటికే 4 సార్లు బిడ్ వేసి ఫెయిల్ అయ్యారు. మొత్తానికి 1995లో వాళ్ళు లక్కు బాగుండి 2002 హోస్టింగ్ రైట్స్ ని వాళ్ళు సంపాదించుకున్నారు. అయితే ఈ రైట్స్ ని దక్కించుకోవడం కోసం సాల్ట్ లేక్ సిటీ అఫీషియల్స్ ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళకి లంచం ఇచ్చారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ ఆరోపణలు నిజమని చెప్పి తేలింది. అంతేకాదు 1998, 2000 ఒలింపిక్స్ హోస్టింగ్ రైట్స్ కోసం కూడా ఈ ఐఓసీ అఫీషియల్స్ లంచాలు తీసుకున్నారని చెప్పి ప్రూవ్ అయింది. ఇలా ప్రూవ్ అవడంతో ఆ ఐఓసీ అఫీషియల్స్ వాళ్ళ పదవుల నుంచి రాజీనామా చేశారు. నెక్స్ట్, బ్లడ్ ఇన్ ద వాటర్ మ్యాచ్. 1956 సమ్మర్ ఒలింపిక్స్ మెల్బోర్న్ లో జరిగాయి. ఈ ఒలింపిక్స్ లో భాగంగా హంగేరీకి యుఎస్ఎస్ఆర్ కి మధ్య వాటర్ పూల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని వారాల ముందే సోవియట్ మిలిటరీ తమ ట్యాంక్స్ తో బుడాపెస్ట్ మీద దాడి చేశాయి. ఈ దాడిలో ప్రొటెస్ట్ చేస్తున్న 3000 మంది హంగేరియన్స్ చనిపోవడం జరిగింది. దాంతో ఈ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు వైపుల ప్లేయర్స్ ఆట మీద కాకుండా అపోజిషన్ టీమ్ ని ఫిజికల్ గా అటాక్ చేయడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. హంగేరియన్ ప్లేయర్స్ మొదటి నుంచి రష్యన్ ప్లేయర్స్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఆడారు. రష్యన్ ప్లేయర్స్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా హంగేరియన్ ప్లేయర్స్ ని ఫిజికల్ గా అటాక్ చేస్తూ వచ్చారు. ఇంకా మ్యాచ్ ఫైనల్ మినిట్ లోకి వచ్చినప్పుడు హంగేరియన్ టీం 4-0తో లీడ్ లో ఉంది. ఈ టైంలో రష్యన్ ప్లేయర్ వ్యాలంటీన్ హంగేరియన్ ప్లేయర్ అయిన జార్డోర్ ని తల మీద గట్టిగా కొట్టాడు. దీంతో తన తలలో నుంచి రక్తం రావటం స్టార్ట్ అయింది. తల నుంచి కారుతున్న రక్తంతో జార్డోర్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది ఒలింపిక్స్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ మ్యాచ్ గా చరిత్రలో నిలిచిపోయింది. నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ప్యారిస్కి ఒలింపిక్స్ నిర్వహించడానికి రైట్స్ వచ్చాయి. అలా వచ్చినప్పుడు ఒలింపిక్స్ ని ఎలా నిర్వహించాలి చెప్పండి? ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోయేలాగా నిర్వహించాలి. కానీ ప్యారిస్ మాత్రం ప్రపంచం మొత్తం చూసి అసహ్యం తెచ్చుకునేలాగా నిర్వహించింది. ఇంత ప్రెస్టీజియస్ స్పోర్టింగ్ ఈవెంట్ ని మినిమం కేర్ లేకుండా ప్యారిస్ వాళ్ళు నిర్వహించారు. ముందుగా ఓపెనింగ్ సెరమనీ గురించి చెప్పాలి. అసలు ఎవరు ప్లాన్ చేశారో అసలు ఆ థీమ్ ఏంటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈ ఓపెనింగ్ సెరమనీతో తమ పరువు మొత్తాన్ని తీసేసుకుంది ప్యారిస్. సెక్షువల్ థీమ్ అని కొందరు, గ్రీక్ గాడ్స్ థీమ్ అని చెప్పి ఇంకొందరు, అలాగే క్రిస్టియానిటీని వక్రీకరించేలాగా ఉందని చెప్పి చాలా మంది ఈ ఓపెనింగ్ సెరమనీని తెగతిట్టారు. సరే, అది అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇంత పెద్ద ఈవెంట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉన్న కాస్త పరువును కూడా తీసేసుకుంది ప్యారిస్ ఒలింపిక్ ఆర్గనైజర్స్. అది ఎలా తీసేసుకున్నారో చెప్తాను చూడండి. సౌత్ కొరియా టీం ఎంతో ఎక్సైటింగ్ గా ఒలింపిక్ ఇంట్రడక్షన్ ఈవెంట్కి వచ్చింది. 143 మంది సౌత్ కొరియన్ అథ్లెట్స్ వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ ని ఉత్సాహంగా ఊపుతూ ఉన్నారు. ఈ టైంలో ఈవెంట్ అనౌన్సర్స్ వాళ్ళకి వెల్కమ్ చెప్పి వాళ్ళని డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని చెప్పి అనౌన్స్ చేశారు. అంతే, ఎంతో హుషారుగా ఉన్న సౌత్ కొరియా టీమ్ అథ్లెట్స్ మొత్తం ఒక్కసారిగా నీరసం అయిపోయారు. ఎందుకంటే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే నార్త్ కొరియా అని చెప్పి అర్థం. సౌత్ కొరియా వాళ్ళు దీన్ని అస్సలు ఈజీగా తీసుకోలేదు. ఒలింపిక్స్ కమిటీకి స్ట్రాంగ్ గా కంప్లైంట్ చేసి ఒలింపిక్స్ కమిటీ ప్రెసిడెంట్ ని మీటింగ్ కి పిలిచారు. దీంతో ఒలింపిక్స్ కమిటీ పబ్లిక్ గా సౌత్ కొరియాకి క్షమాపణలు చెప్పింది.
కానీ ప్యారిస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇంతటితో ఆగిపోలేదు. సౌత్ సుడాన్ మెన్స్ బాస్కెట్బాల్ టీం మ్యాచ్కి రెడీ అయి నేషనల్ యాంథమ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆర్గనైజర్స్ సౌత్ సుడాన్ యాంథమ్ కాకుండా సుడాన్ యాంథమ్ని ప్లే చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఓపెనింగ్ సెరమనీలో ఒలింపిక్ ఫ్లాగ్ని అప్సైడ్ డౌన్ అంటే తిరగదిప్పి ఎగరేశారు. సో ఈ ఒలింపిక్స్ ఎండ్ అయ్యేసరికి ప్యారిస్ వాళ్ళు ఇంకెన్ని మిస్టేక్స్ చేస్తారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ హిస్టరీలో ఈ ప్యారిస్ ఒలింపిక్సే వరస్ట్ ఒలింపిక్స్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.